అందరికీ నమస్తే. నేను మీ కేవీఎన్ బ్రేకింగ్ బౌండరీస్. మనం ఎంత చెత్త సినిమాలు చూసినా, ఎంత చెత్త సినిమాలు వాళ్ళు తీసినా మనం చూసుడు మనకు అవసరం అంటారా? ఒకసారి ప్రేక్షకునిగా మీరు కూడా ఆలోచించుర్రి. ఓకే, మన అభిమానం అనేది వేరు. ఎవరు మంచిగా నటిస్తే నీకు అందులో ఏదో నచ్చి నువ్వు అభిమాని అవుతావు, అది ఒక విషయం. అయితే వాళ్ళు ఎంత చెత్త చూపించినా మనం చూసి బోల్తావాడు మళ్ళీసారి ఇంకో మంచి సినిమా వస్తుందిలే చూద్దాంలే అనుకోవడం, మనకి ఇంకొక ప్రత్యామ్నాయం లేకపోవడం అని నాకు అనిపిస్తుంది. ఈ ఎంటర్టైన్మెంట్ అంటే ఏది ఉన్నదో మనకు ఒక్క సినిమా ద్వారానే లభిస్తుందనే భ్రమలో మనము ఖచ్చితంగా ఎంత రేటు పెట్టినా పోయి సినిమా చూస్తున్నాం. అయ్యో చూడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, చూడడంలో తప్పులేదు, కానీ ఆ సినిమాలో ఉన్నటువంటి విషయం ఏమిటి? అసలు ఏం విషయం లేని సినిమాలు తీసి మనల్ని ఎందుకు మభ్యపెడుతున్నారు? మనకు చూడాల్సిన అవసరం ఉందా? నీకు నిజంగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే నీ కుటుంబ సభ్యులతో గడపడానికి నువ్వు 2 గంటలు కూడా ఇష్టపడవు, మిగతా టైం అంతా 3 గంటలైనా సినిమాకు పోతావు, అవసరమైతే 2 సార్లు చూస్తావు. ఈ చెత్త ఆలోచనలు వాళ్ళు పంచుకుంటే మనం చూసుడు మనకు అవసరమా? ఒకసారి ఆలోచించురు మీరు కూడా. మీ దగ్గర బాధ్యత లేదా? మీరు ఎటువంటి సినిమా చూసినా మీరు సైలెంట్ కూడా మా హీరో అనుకుంటామా? అలా కాదు కదా. హీరో ఎవరైతే డైరెక్టర్ చెప్పినట్టు చేస్తాడు. ఆ డైరెక్టర్ చెత్త సినిమాలు 1కి 2, 2/3, 3/4 ఇట్లా తీస్తూనే ఉన్నారు. అయినా మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉన్నాయి. నిజంగా నష్టపోయేది ఒక డిస్ట్రిబ్యూటర్, లేకపోతే ప్రేక్షకుడు. ప్రేక్షకునికి ఎవరు జవాబుదారుతానని చెప్పు. మనం ఉత్త గంగలో పోసినట్టు అట్లా పోతున్నాం, ఇట్లా వస్తున్నాం. ఆ గంగపాలు చేసే బదులు మనం ఏదో ఒక ఆలోచించి మంచి పనికి ఉపయోగపడితే బాగుంటుంది కదా. నువ్వెందుకు ఎంటర్టైన్మెంట్ చేయలేవు? నీ కుటుంబాన్ని నువ్వెందుకు సంతోషపెట్టలేవు? నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. ఆలోచించకపోతే ప్రేక్షకుడు అనేవాడు ప్రతిరోజు ప్రతి సినిమాకు ఇట్లా కోట్ల రూపాయలు తగిలేస్తూనే ఉన్నాం మనం. అట్లా అంటే మనం ఇంకోటి కొనుక్కుంటలేమా, ఇంకోటి తింటలేమా అని మనం తింటే కడుపుకి ఎంతుంది, ఇంకోటి కొనుక్కుంటే ఇంట్లో వస్తూ ఉంటుంది. అంతేగాని పోయి టికెట్ చూసి చింపేసి దానికి మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టి మన సినిమా చూసిన కొద్దీ మనకు విలువేడిస్తున్నారు. ఇప్పుడు ఏ సినిమా కానీ మంచి సినిమా అయితే సపోర్ట్ కొట్టవచ్చు, చెడ్డ సినిమాకు కనీసం ప్రతి ఒక్కరు విమర్శించి అన్నీ చెప్పితే అదొక మంచి ఆలోచన కూడా. మనోడా, హీరోనా, పక్కోడా, ఎవడైతే మనకేమున్నది అందులో, ఎవడు హీరో అయినా గంతే, మనకే ఏ రాయైనా పొక్కబడేది మనకే. దీన్ని మాత్రం మనం మర్చిపోవద్దు. అలా కాకుండా నా హీరో, నీ హీరో, ఎవరి హీరో ఎవడు, వాళ్ళ తండ్రులకు కట్టినాం, వాళ్ళకి కట్టినాం, వాళ్ళ కొడుకులకు కడుతున్నాం. ఇది మనం ఏమైనా పూర్వజన్మల పాపం చేసుకున్న అప్ప ఇది. వాళ్ళకెందుకు చెల్లించాలి మనం? వాళ్ళు హీరోలుగా వచ్చి ఒక సినిమా ఫెయిల్ అయినా, 2 సినిమాలు ఫెయిల్ అయినా, 10 సినిమాలు ఫెయిల్ అయినా, 11వ సినిమాకి సక్సెస్ కాగానే ఇంకా అట్లనే వస్తాడు. మనం చూస్తూ ఉండాలి. వాళ్ళకి తెలుసు మేము తప్ప ఇంకా తీసేటోడు ఎవరు లేడు, వచ్చేటోడు ఎవరు లేడు, మేమే తీస్తుంటాం, వీళ్ళు ప్రేక్షకులు చూస్తూనే ఉంటారని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకు నటన వచ్చినా రాకుండా మన మీద రుద్దుతారు. ఈ దర్శకుడు అంటాడు కూడా మన దగ్గర కథబలం ఉన్నా, కథనం ఉన్నా లేకున్నా ప్రేక్షకునికి ఏదో ఒకటి చూపించి నేను మెప్పిస్తాను, డబ్బు గుమ్మరిస్తాడు, మన దగ్గర వసూలు చేస్తున్నాడు. దీన్ని అంతా మనం దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే మనం ఎదురుదాడి చేయడం మొదలు పెడతామో అప్పుడు మంచి సినిమాలు రావడం మొదలవుతాయి. అది వారి దాకా మనకి చెత్త తప్పదు. ఇట్లనే చూడుర్రి, మీ ఇష్టం. ఇక నేను చెప్పలేదు.